ప్రస్తుతం మనం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని అతి పురాతన ఆలయమైన రంప శివాలయంలో ఉన్నాము. సిఎంఆర్ షాపింగ్ మాల్ మన హైట్ నగర్ లో భాగ్యలతా కమాన్ పక్కన ఫిబ్రవరి 29న ప్రముఖ సినీ తారలచే గొప్ప ప్రారంభం. చుట్టూ దట్టమైన అరణ్యం, కొండ ఎగువ భాగంలో ఒకవైపు ఆలయం, మరోవైపు జలపాతం ఉంటాయి. జాలువారే జలపాతం కింద భక్తులు స్నానాలు చేసి తరిస్తారు. క్రీస్తు శకం 14వ శతాబ్దంలో వెలిసిన శ్రీ 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 భ్రమరాంబ మల్లికార్జున స్వామి కొండపై స్వయంభూగా వేంచేసి ఉన్న శ్రీ మల్లికార్జున స్వామి గుహలో ఉన్నారు. ప్రస్తుతం అయితే మనం ఈ పురాతన శివాలయంలో ఉన్నాము. ఇది 12వ శతాబ్దంలో చోళులు నిర్మించారనేది ఇక్కడ శాసనాల ద్వారా తెలుస్తుంది. ఈ ఆలయం నిర్మాణంలో ఇసుకను కానీ మట్టిని కానీ వాడకుండా కేవలం రాతితోనే ఈ ఆలయాన్ని నిర్మించారు. మనం చూస్తున్నాం, రాయి పైన మరొక రాయి పెట్టి దానిని మళ్ళా ఇంకొక రాయిని పెట్టి ఒక ఏదైతే సిమెంట్తో మనం ఒక కట్టునైతే ఒక ఇంటినైతే నిర్మిస్తామో అదేవిధంగా ఈ ఆలయాన్ని ఆ సమయంలో చోళుల రాజుల కాలంలో ఈ ఆలయాన్ని ఇసుక మట్టి అనేది లేకుండా ఈ ఆలయాన్ని నిర్మిస్తున్నారు. మనం విజువల్స్లో ఆ కట్టడాలను అయితే మనం క్షుణ్ణంగా చూడగలుగుతున్నాం. హాయ్ సార్, నా పేరు సాయికిరణ్ అండి. నేను పారామిలిటరీలో చేస్తాను, సిఆర్పిఎఫ్లోని. మా ఫ్రెండ్ బర్త్డే ఉండి రావడం జరిగింది. ప్లేస్ అది చాలా బాగుంటుంది. మారేడుమిల్లి, రంపచోడవరం ఇక్కడ నుంచి మారేడుమిల్లి వచ్చి 28 కిలోమీటర్లు. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఫ్యామిలీకి అందరు రావడానికి కూడా చాలా బాగుంటుంది. వాటర్ ఫాల్స్ అవి ఉంటాయి లోపల. చాలా వెకేషన్కి అయితే చాలా నెంబర్ 1 ప్లేస్ అండి. లోపల టాప్ నాచ్ లొకేషన్ అయితే ఉంటుంది. చాలా ఎంజాయ్ చేయొచ్చు. పిల్లలు పెద్దలు అందరూ కూడా రావచ్చు. అలాగే ఈ గుడి కూడా చాలా పురాతనమైన గుడి. ఇక్కడ లోపల ఉండే శివుడు, ఇది రాజుల కాలంలో కట్టిన గుడి అనమాట. చాలా ఫేమస్ గుడి అండి. లొకేషన్ అంతా కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి దగ్గరలో గుడిసా హిల్ స్టేషన్ కూడా ఉంది. మనకి వీకెండ్ టైమ్స్లో వచ్చి ఎంజాయ్ చేయాలంటే బెస్ట్ స్పాట్ వచ్చి మనం చెప్పుకోవచ్చండి ఈ రంపచోడవరం మారేడుమిల్లి అనేది. మనం పీస్ఫుల్గా మనం ఎంజాయ్ చేయడానికి, ఫ్యామిలీతో ఒక వెకేషన్కి వెళ్ళడానికి అనేది ఒక బెస్ట్ లొకేషన్ అనమాట. నేను మా ఫ్రెండ్స్ వచ్చాం, చాలా బాగా ఎంజాయ్ చేసాం. వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళాం, చాలా బాగుంది లొకేషన్ అయితే. ఇదివరకు ఇది తూర్పుగోదావరి జిల్లా, ఇప్పుడు అల్లూరు సీతారామరాజు జిల్లా అయిపోయింది. అల్లూరు సీతారామరాజు జిల్లాలో రంపచోడవరం మండలం ఉంది. రంపచోడవరానికి 3 కిలోమీటర్ల దూరంలో రంప అనే గ్రామం ఉంది. ఈ గ్రామంలోనూ 12వ శతాబ్దంలో వెలసిన మల్లికార్జున స్వామి ఆలయం ఉంది. ఈ ఆలయానికి విశిష్టత ఏమిటంటే రాయి మీద రాయి పెట్టే కనిపిస్తుంది మనకి. మట్టి కానీ సిమెంట్ కానీ ఇసుక కానీ అలాంటివి ఏవి పెట్టి కట్టించలేని గుడి ఇది. ఎప్పుడో చోళుల కాలం నాటి ఆలయం ఇది. ఈ ఆలయానికి మా నాన్నగారు ఇక్కడ చేశారు, మా తమ్ముడు, మాకు ఇది వంశపారంపర్యంగా వస్తుంది. మా వారు 30 సంవత్సరాలు చేశారు. ఆయన కాలం చేశారు, 11 ఏళ్ళు అయింది. ఈ 11 ఏళ్ల నుంచి మా అబ్బాయి నేను చేస్తున్నాం. మా అబ్బాయి ఉద్యోగం మూలాన్ని రోజు గుడి దగ్గర ఉండడానికి ఉండదు. నేను రోజు నిత్యం రంపచోడవరం నుంచి వచ్చి ఇక్కడ అర్చన చేసి సాయంత్రం వరకు ఉండి సాయంత్రం ఇంటికి వెళ్ళిపోతాను. ఇక్కడ పరమాత్ముడి పేరు మల్లికార్జున స్వామి. ఈ మల్లికార్జున స్వామికి నిజమైన తాచుపాము చుట్టుకొని నాగాభరణంలా కనిపిస్తుంది. ఇక్కడ నాగపలక ఒకటి ఉంది. ఆ నాగపలక దర్శనానికి వాస్తు దోషాలు, గ్రహ దోషాలు, మానసిక దోషాలు కూడా పరిహారం అయిపోతాయని మా నాన్నగారు చెప్పారు. ఈ ఆలయంలోనూ మనం ఏది కోరుకుంటే అది మనకి నెరవేరుతుంది. సోమవారం రుద్రాభిషేకాలు, మహర్నాస రుద్రాభిషేకాలు కూడా, ఏకాదశి రుద్రాభిషేకాలు కూడా అవుతాయి. ఇక్కడికి మా అబ్బాయి వచ్చి సోమవారం చేయిస్తాడు. నిత్యం నేను చేస్తాను. ఈ కార్తీక మాసంలో మరీ అద్భుతంగా జరుగుతాయి. రోజు అభిషేకాలు జరుగుతాయి. రోజు ప్రసాదం పంచిపెడతాను నేను. రోజు 225 దీపాలు కూడా పెట్టి పరమాత్ముడిని అలంకరిస్తాము. ఇక్కడికి ఈ శివరాత్రికి 3 రోజుల్లోనూ అతి వైభవంగాను జాతర జరుగుతుంది. ఇక్కడ కొండాళ్ళ పాటలతోటి, కోయి డప్పులతోటి, చిన్నపిల్లల భరతనాట్యాలతోటి చాలా గొప్పగా జరుగుతుంది ఇక్కడ. ఇది ముందు రోజు శివరాత్రి రేపనగా మా విగ్రహాలు పోలీస్ స్టేషన్లో ఉన్నాయి. అవి ఊరేగిస్తూ
తీసుకొస్తారు, సాయంత్రం ఇక్కడ ఉంచుతారు. రాత్రి 12 గంటలకి ఊరేగిస్తూ పైకి తీసుకెడతారు కొండ మీదకి. అక్కడ జలపాతం అవి ఉన్నాయి. ఆ జలపాతంలో స్నానం చేయించి ఆ గుళ్ళో విగ్రహాలకి అభిషేకం చేయించి కిందకి తీసుకొచ్చేస్తారు. ఇక్కడ ఆ భక్తుల దర్శనార్థం ఇక్కడే ఉంచుతారు సాయంత్రం వరకును. సాయంత్రం 7:30 అయ్యాక 2 గుళ్ళకి మయంగా పెద్ద కళ్యాణ మండపం కడతారు. అక్కడ పార్వతీ కళ్యాణం అవుతుంది ఆ విగ్రహాలకి. 3వ రోజు మళ్ళా పోలీస్ స్టేషన్కి అప్పచెప్పేస్తారు. 12 గంటలకి కళ్యాణం అయ్యాక 12 గంటలకి లింగోద్భవ అభిషేకం జరుగుతుంది. మాకు కాశీ నుంచి చితాభస్మం వస్తుంది, నేపాల్ నుంచి రుద్రాక్షలు వస్తాయి. ఇక్కడ అన్నదానాలతోటి ఎవరికి తోచిన దానం వాళ్ళు చేస్తూ ఉంటారు. శివరాత్రి రోజున వేల సంఖ్యలో వస్తారు. రంపచోడవరానికి, రంప గ్రామానికి మయంగా ఆర్టీసీ బస్సులు కూడా 4, 5 బస్సులు వేస్తారు. ఇక్కడ పరమాత్ముడిని కోరుకున్న వాళ్ళకి కొంగు బంగారం లాంటి భగవంతుడు ఎలా దారి చూపించాలంటే అలాగే దారి చూపిస్తాడు ఆ భగవంతుడు. అంత గొప్ప భగవంతుడు ఈ ఏరియాలో ఎక్కడా లేడనే అనుకుంటాను నేను. ఇక్కడ భగవంతుడు సాక్షాత్తు నేను చూశాను, 4 సార్లు 5 సార్లు చూశాను పరమాత్ముడిని. మీకు కావాలంటే నేను ఫోటో తీసాను, చూపిస్తాను. ఇక్కడి నుంచి 1 కిలోమీటర్ దూరం పైకి వెళ్ళిపోతాను, జలపాతం ఉంది. ఆ జలపాతం పక్కనే చిన్న ఆలయం ఉంది. అక్కడ కూడా ఇక్కడ గుడి ఎలా ఉందో అలాగే సింహద్వారం ఉంటుంది. లోపలికి వెడితే అక్కడ కూడా లింగాకారం ఇంత ఎత్తు ఉంటుంది. పుట్ట పోసేసి చిన్నగా కనిపించేది. అభిషేకాలు ఎక్కువైపోయి పుట్ట అంతా కరిగిపోయింది. పక్కన వినాయకుడి విగ్రహం ఉంటుంది. మయంగా రాయి మీద రామచంద్రమూర్తి పట్టాభిషేకము, అమ్మవారు, నాగశిలలు ఉంటాయి. దాని వెనకాతల డౌనుగా ఉంటుంది. అది సొరంగం. ఆ సొరంగం ఇక్కడి నుంచి భద్రాచలం ఉందిట. దేవతలు రామచంద్రమూర్తి విగ్రహాలు ఆ గృహ ద్వారా తెచ్చి ఈ జలపాతంలో స్నానం చేయించి అదే గృహ ద్వారా పట్టుకెళ్ళేవారట. 9 గజాలు లోపలికి పెడితే పెద్ద ఖాళీ స్థలం ఉందిట. అక్కడ కాళికా అమ్మవారు కూడా ఉందిట. అల్లూరి సీతారామరాజు గారు అక్కడే దాక్కునేవారు. 12 గంటలకు అమ్మవారికి అర్చన చేసి 4 గంటలకు ఇక్కడికి వచ్చి, అప్పుడు గడియారాలు, వాచీలు అలాంటివి ఏమీ లేవు. పక్షులు కూతలు 4 ట్రిప్పులు కూస్తే తెల్లారిపోతుంది. 3వ ట్రిప్కి ఇక్కడికి వచ్చి ఇక్కడ మల్లికార్జున స్వామికి అభిషేకం చేసుకుని అల్లూరి సీతారామరాజు గారు ఊర్లోకి వెళ్ళి వాళ్ళ బాగోగులు అడిగి వెళ్ళి ఆ గృహంలోనే దాక్కునేవారట. చోడవరాన్ని కూడా చోడవరం, రాజోమంగి, అడ్డతీగల ఒకే నిమిషంలో కొట్టేశారట పోలీస్ స్టేషన్లో. అందుకు ఆయన దైవ స్వరూపుడు అన్నారు మా నాన్నగారు. మా నాన్నగారి దగ్గర కూడా అల్లూరి సీతారామరాజు గారు వచ్చి 2 రోజులు కూడా ఉన్నారట. ఇక్కడ మా నాన్నగారు అప్పుడు చెప్పారు, ఇక్కడ అల్లూరి సీతారామరాజు గారి బొమ్మను పెడితే బాగుంటుందమ్మా అని. మొన్న 4 ఏళ్ళు అయింది నాన్న పెట్టి. నాకు చాలా సంతోషం వచ్చింది. మా నాన్నగారు కోరిక తీరిందని 400 మంది వచ్చారు విగ్రహ ప్రతిష్టకి. 25 కేజీలు పులిహార అవి చేసి పంచిపెట్టేశాం వచ్చిన భక్తులకి. చాలా అద్భుతంగా జరిగింది. ఈ ఆలయము ఇంకా ఎక్కడా ఉండదు. అంత గొప్ప భగవంతుడు ఈ భగవంతుడు. కొన్ని వేల మంది ఇక్కడికి వస్తున్నారు. ఆదివారం కూడా ఇక్కడికి చాలామంది, ఇది ఏపీ టూరిజం కూడా అయిపోయిందిట. చాలామంది భక్తులు వస్తున్నారు. కార్తీక మాసం మూలాన్ని ఇంకా అసలు ఖాళీయే ఉండటం లేదు నాన్న. నిత్యం నేను ప్రసాదం పంచిపెడుతున్నాను, దీపాలు పెడుతున్నాను భగవంతుడికి. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారాలండి. మేము రాజమండ్రి నుంచి వచ్చామండి. మాది యశోద టవర్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి వచ్చామండి. కార్తీక మాసం సందర్భంగా శివాలయంకి అలాగే రంపచోడవరం వెళ్ళాం. రంపచోడవరం నుంచి శివాలయం చూసుకుంటూ శివాలయం వాటర్ ఫాల్స్, అలాగే ఈ శివాలయం చాలా ప్రత్యేకమైంది, చాలా పురాతనమైంది కూడా. దాని నిమిత్తం ఇక్కడ దర్శనం చేసుకోవడానికి వచ్చాము. నియర్లీ మేము ఒక 25 మంది దాకా వచ్చామండి. ఈ శివాలయం తాలూకు మెయిన్ ఈ శివాలయం ప్రతిష్ట తెలిసి ఇక్కడికి వచ్చాము, ప్రతిష్ట తెలిసి కూడా.